నీ ఫోన్ కాదు, నువ్వు కొనియాలే. ఏంటిది? నువ్వు కొనిచ్చిన. సో గాయస్, ఆయన ఏమైందంటే గొడవ వనస్థలిపురంలో రెడ్ ట్యాంక్ అని ఒక ఏరియా ఉంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ బైకర్. ఈరోజు ఏంటంటే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇన్ని రోజులు ఈ 3 days అవుతుంది వ్లాగ్ షూట్ చేయక, అసలు షూట్ కూడా చేయలే, ఏం చేయలే. ఇవాళ నుంచి అయితే మళ్ళీ కంటిన్యూ వ్లాగ్స్ వస్తాయి అనమాట. అంటే ఇవాళ తీసింది రేపు రిలీజ్ అవుతుంది, రేపు తీసింది ఎల్లుండి అట్లా రిలీజ్ అవుతుంది. వన్ డే గ్యాప్ కావాలి. కొత్త ఛానల్ కాబట్టి యూట్యూబ్ కూడా కొంచెం పబ్లిష్ చేయాలి కదా మన ఛానల్ని. సో అందుకనే డే బై డే పెడతా అన్నమాట. సో మనం ఇవాళ కూడా ర్యాపిడోకి వెళ్తున్నాం. 3 days కొంచెం వర్క్ ఉండే, అందుకే వ్లాగ్ షూట్ చేయలేకపోయినా. ఇప్పటి నుంచి అలాగే కంటిన్యూ ఉంటాయి. సో స్టే ట్యూన్, బైక్ మీద కలుస్తాం. అంకుల్ సార్, పైసలు అంటే ముందు పెట్టారు కదా, చేంజ్ లేదా? చేంజ్ 70 రూపీస్ తీసుకోండి. నా దగ్గర చేంజ్ లేదన్న, 50 ఉంది. ఫోన్పే ఉంటుంది. ఇప్పుడు ఎంత కట్ చేసుకున్నాడంటే 8 రూపీస్ కట్ చేసింది. అందులో 1.83 పైసా నా ఉండే ఆల్రెడీ మైనస్లో. మళ్ళీ ఏంటంటే మనకైతే మళ్ళీ రైడ్ పడ్డది అనమాట. తొర్రూరు విలేజ్ 96 రూపీస్ వచ్చింది. ఓటీపీ 97. తొర్రూరు విలేజ్ అంటే హయర్నగర్ లోపల ఉంటుంది తొర్రూరు విలేజ్. సొసైటీలా అంటే రీసెంట్గా స్టార్ట్ అయిందన్న ఇది. 7 years 68. మొత్తం చేసారు అది మొత్తం లేదు. 11 ఇంకా 20. 20. ఓకే, 17 రూపీస్. 68 17 78. 85 రూపీస్ ఇచ్చింది. నాకు 9 రూపాయలు కట్ చేసుకుంటే మళ్ళీ 17 రూపీస్ ఉన్నాయి కదా, అది రేపు పొద్దున అకౌంట్లో పడతాయి అన్నమాట. అవి ఓలా ఇప్పుడు 0 కమిషన్ కాబట్టి, అంటే ఒక్కొక్కసారి కట్ చేస్తుండు, ఒక్కొక్కసారి ఫుల్ మొత్తం ఇచ్చేస్తుండు. అంటే ఫుల్ ఇచ్చినప్పుడు అయితే కట్ చేసుకుంటుండ అన్నమాట ఆయన కమిషన్. ఇంకా ఇప్పుడు మనకేమో ఆడ 97 అని చూపెట్టింది, వీడికి వచ్చేసరికి 60.
వీళ్ళకి చూపిస్తుంది, మిగతాది ఓలా కంపెనీ నుంచి వస్తుంది అనమాట. అంటే వాళ్ళ దాంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంటాయి అన్నమాట. సొసైటీ మాత్రం మామూలు లేదు. కండగట్ల ఈస్టేట్స్, ఇది మన తొర్రూరు విలేజ్ దగ్గర ఉంది. తొర్రూరు అంటే మునగనూరు విలేజ్ ఇన్ఫర్మేషన్ కాలనీ దాటిన తర్వాత మంచిగా ఉంది, సన్సెట్ అవుతుంది. అబ్బా లొకేషన్ మామూలు లేదు. ఇక్కడ మంచిగా వేడి వేడి చాయ్ ఉంటే సెట్ ఉంటుంది. రైడ్ పడుతుంది. ఆ, బండ్ల కూడా ఏ బండ్ల కూడా ఇది. సో ఇది ఒక బండ్ల కూడా ఆటోనగర్ పడ్డది. ఆటోనగర్ వచ్చా మన్సూరాబాద్ సైడ్ అనుకుంటున్నా. అటే మన నాగోల్ బండ్ల కూడా అనుకుంటా ఇది. సో పికప్ చలి మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ 1.4 కిలోమీటర్స్. హలో హలో, ఓలా నాన్న అవును మేడం. వస్తున్నారా? ఇప్పుడే బుక్ అయింది మేడం, వస్తున్నా. ఓకే. 6 ఇందాక ఎవరో ఓకే చేసుకొని కాళ్ళు కట్ చేసారు, అందు ఓటీపీలు వస్తుంది. అది క్యాన్సిల్ చేసి ఉంటారు నాకు తెలిసి. ముందు పెట్టు. మళ్ళీ కాల్ నేనే అనుకుంటాను. అవో 2 బుక్ అయినాయి. అదే ఫస్ట్ నాది ఓలా. క్యాన్సిల్ చేసుకుంది. మీ పేరేంటి అన్న? మీ పేరేంటి చెప్పు. నాది అంజద్ అని పడుతుంది. ఫస్ట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకురు అన్న. ఓకే చేస్తున్నా. ఏంటి మీరే కదా మేడం, మీరు ఫోన్ చేసిర్రు. ఇది మీరే కదా వస్తుండ్రా అని అడిగిండ్రు, నేను చేయలే ఫోన్. అది నాది. ఇది మీరేనా? అయితే మీరే ఫస్ట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నారు. నాకు క్యాన్సిల్ వచ్చింది. సరే అదే నాకు డౌట్ వచ్చింది. క్యాన్సిల్ వచ్చిందా నేను మళ్ళీ బుక్ చేసిన. చెప్పిన అన్నకు చెప్పినవా? అడా ఒక్క నిమిషం. క్యాన్సిల్ అయ్యింది అప్పుడే. మీకు క్యాన్సిల్ అయిందా బ్రో? ఒకసారి క్యాన్సిల్ అయ్యింది చూడు. అట్లా కనపడదు మేడం. ఎట్లా? ఇక్కడ హిస్టరీకి పోవాలి. హిస్టరీ పోయాక ఇంకో ఇది క్యాన్సల్ రైట్. అన్న భరత్ కుమార్ నీదే కదా? క్యాన్సిల్ అయింది కదా చూడండి. క్యాన్సిల్ కాలే మేడం, ఇంకా షెడ్యూల్లోనే ఉంది. మరి ఆయన మాకు క్యాన్సిల్ అని వస్తే మళ్ళీ బుకింగ్ లేదు మాకు. ఆయనది ఇంకా క్యాన్సిల్ కాలే. మాకు బుకింగ్ ఇప్పుడు ఆయన క్యాన్సిల్ చేసేసి. మరి ఎవరు ఒకరే కాదు, ఇద్దరు అయితే ఇద్దరు ఎక్కిపోలేం కదా. మమ్మీ ఒక్కటే వెళ్ళాలి. బాయ్ బాయ్ అమ్మ. బ్రో చేసిన చూడు, బ్లాగ్ చేసి. బాయ్ అమ్మ. ఓకే. బండ్ల కూడా నా అమ్మమ్మ. దాని ముందర సొసైటీలోనా? తెలుసు. ఇట్లా ఇట్లా పోదా కామినేని కాడికి వెళ్ళి. ఇట్లా దూరం అవుతుందేమో. అదే ఇక్కడ సుష్మా కాడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. క్యాన్సిల్ ఏమోనే క్యాన్సిల్ చేసిన అంటున్నారు. ఆయన వచ్చిండు, నేను వచ్చిన. డబుల్ రైడ్ బుక్ చేసిర్రు అంటే ఆగలే, అర్థం కాలేదు అనుకుంటా వాళ్ళకు. రోడ్డు క్లోజ్ చేసినట్టున్నారు. ఆడ క్లోజ్ చేసిర్రు అనుకుంటా. గుంతలు, మామూలు గుంతలు. మన బండితో ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ మొత్తం అవుతా ఉంటాయి. ఇటుకలు పడుతున్నాయి, ఇటుకలు పడిపోతున్నాయి. ఆయన చూసుకోకుండానే పోతుంది ఇటుకలు పడ్డా కూడా.
నాడ 2 ఇటుకలు పడ్డాయి చూసుకోవా వెనకాల. ఇటుకలు పడిపోతున్నా కూడా వెళ్ళిపోతూనే ఉండు అట్లనే. సో మనం డెస్టినేషన్కి అయితే పోదాం. లాగ్ చాలా పెద్దగా అయిపోతుంది. ఫోన్ అది నీ ఫోన్ కాదు, నువ్వు కొనియాలే. ఏంటిది నువ్వు కొనిచ్చిన ఫోన్ అది నీ ఫోన్ కాదు, నువ్వు కొనియాలే. ఏంటిది నువ్వు కొనిచ్చిన. చూసారు కదా ఎట్లా వచ్చిందో మీదికి. ఆడు క్రాసింగ్ కాడ రాంగ్ రూట్ అంట. ఎవనయ్యా పుట్టిండో ఆడు, మరి ఏ లంజోడికి పుట్టిండో ఆడు, ఏం సెన్స్ ఉందో మాట్లాడుతుండో మరి పిచ్చి లంజోడు. మరి ఫోన్ పట్టుకొని గుంజిండు, అప్పని వచ్చేసిండు ఆడికి. ఫోన్కి ఏమన్నా అయ్యి ఉంటే వానికి చచ్చిపోడు వాడు, నాన్నే చంపేస్తుండే. చెప్తున్నా కదా అంత కోపం వచ్చింది. అరే రాంగ్ రూట్ అంటాడు. క్రాసింగ్ అది, అక్కడ క్రాసింగ్ ఆడ రప్పని వెళ్ళిపోతే ఏ అన్న వచ్చిండు, ఏం చేస్తావు, ఏం బీక్తావు, అది ఇది. సో గాయస్, ఆయన ఏమైందంటే గొడవ, వనస్థలిపురంలో రెడ్ ట్యాంక్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ నుంచి వెళ్ళి పనామా సిగ్నల్ రావడానికి నేను ఇట్లా సాహెబ్ నగర్ నుంచి వెళ్ళి వస్తున్నా. అక్కడ రైట్ తీసుకోవాలి, నేను ఇండికేటర్ వేసి రైట్ తీసుకున్నా. కాకపోతే ఆయన స్ట్రైట్కి వచ్చేసిండు. ఆయన స్పీడ్కి వెళ్ళిపోయేసరికి నేనేమన్నా ఏ అని ఊరినందుకు ఆయన సీన్ చేసిండు, తిట్టిండు. అది రికార్డ్ చేయలే, కెమెరా ఆఫ్ ఉండే. సో ఆయన ఏం చేసావు అంటే, నువ్వేం చేసావు, నేను బండి ఆపిన. దిగంగానే నా రికార్డ్ అప్పుడు స్టార్ట్ చేసిన. రికార్డ్ స్టార్ట్ చేయగానే ఆయన అంటుండు అప్పుడు వీడియో రికార్డ్ చేయని ఫోన్ గుంజిండు. నా చేతికి కూడా ఈడ తాకింది, మళ్ళా ఈడ మొత్తం ఇరిపోయింది. ఇది ఈడ లోపల మొత్తం ఇరిపోయింది. ఈడ ఆయన ఏదో వాళ్ళ అబ్బ సొమ్ములకి ఇరగొచ్చింది. సో మీరైతే ఈ వ్లాగ్ అయితే చూసండి. చూసిన తర్వాత ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.